హలో హాయ్ టు ఆల్ మై బిగ్ బాస్ ఫ్యాన్స్. సో ఇవాళ అయితే ఎపిసోడ్ 4లోకి అయితే వచ్చేసాము. దిస్ ఈజ్ లెవెల్ 2 ఫర్ ద టాప్ 15 కంటెస్టెంట్స్ అనమాట. టాప్ 15 కంటెస్టెంట్స్ అవ్వడానికి సో మనం నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నప్పుడే చెప్పిన విషయమే 6 మందిని అయితే ఫైనల్ చేసేసారు టాప్ 15లో, కామనర్స్ టాప్ 15లో. ఇంకా మిగిలిన 9 ప్లేసెస్ని ఫిల్ చేయడానికి ఈరోజు ఎపిసోడ్లో కొన్ని టాస్క్స్ అయితే పెట్టారు. సో ఇవాళ జరిగిన 5 టాస్క్లో 5 మెంబర్స్ ఆన్ హోల్డ్లో ఉన్న పొజిషన్లో నుంచి కన్ఫర్మ్ అయిపోయి ఈ టాప్ 15 ఉన్న పొజిషన్స్లోకి అయితే వచ్చేసారు. సో ఇప్పుడు మొత్తం మీద ముందు సెలెక్ట్ అయిన 6 మెంబర్స్ ప్లస్ ఈరోజు సెలెక్ట్ అయిన 5 మెంబర్స్ మొత్తం కలిపి 11 మెంబర్స్ అయితే ఆల్రెడీ టాప్ 15లో ఉన్నారు. ఇప్పుడు 4 ప్లేసెస్ మాత్రమే వేకెంట్గా ఉన్నాయి టాప్ 15లో. ఆ 4 మెంబర్స్కి 11 మెంబర్స్ ఇంకా రిమైనింగ్ ఉన్నారు. సో వాళ్ళందరూ మళ్ళీ టాస్క్ చేసి దానిలో నుంచి ఫిల్టర్ అయ్యి ఇంకో 4 ప్లేసెస్ అయితే ఫిల్ అయిపోతాయి. సో ఇవాళ జరిగిన టాస్క్స్ ఏంటి అనేది నేను చెప్తాను. సో ఈరోజు జరిగిన టాస్క్లలో నాకు పర్సనల్గా చాలా కొంచెం ఆలోచించి చేసే కొంచెం కష్టమైన టాస్క్ అని అనిపించింది. ఎక్కడ ఆలోచించి అని అంటే ఇట్స్ నాట్ సంథింగ్. సో ఇవాళ జరిగిన 5 టాస్క్లో నాకు కొంచెం అంత ఈజీగా చేసేది కాదు అని అనిపించినవి టాస్క్లు ఫస్ట్ చెప్తున్నాను. యాక్చువల్గా ఒక హాఫ్ సైడ్ ఆఫ్ ద హెయిర్ని షేప్ చేసేసుకోవాలి అని చెప్పి ఒక టాస్క్ ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనీ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి ఒక ఫ్రెండ్కి కాల్ చేసేసి. ఏ విషయం ఇక్కడ జరుగుతున్న షో గురించి ఏం చెప్పకూడదు, జస్ట్ ర్యాండమ్గా కాల్ చేసి మీరు ఎంత ఎక్కువ మనీ అయితే మీ అకౌంట్లోకి డిపాజిట్ చేయించుకోగలరు, సో ఎవరైతే ఎక్కువ చేయించుకుంటారో వాళ్ళకి. సో ఈ 2 టాస్క్లు నాకు కొంచెం కష్టం అని అనిపించాయి. కష్టం అని అంటే ఆ టైంకి కరెక్ట్గా డెసిషన్ తీసుకొని మనం కరెక్ట్గా ఆన్ ది స్పాట్ మనం రియాక్ట్ అవ్వగలిగితేనే ఆ టాస్క్లో నుంచి మనం బయటికి రావచ్చు అనే విషయం అయితే నాకు అనిపించింది. ఆ నెక్స్ట్ ఉన్న 3 టాస్క్లు ఏంటిది అని అంటే బెలూన్ బర్స్టింగ్. సో బెలూన్ బర్స్ట్ చేసుకోవడము, ఇంకొకటి వచ్చేసి ఫుడ్ 10 మినిట్స్లో ఫుడ్ తిని ఆ 10 మినిట్స్లోనే మనం ఒక 1 kg వెయిట్ అయితే పెరగాలన్నమాట. ఇంకా ఇంకో టాస్క్ ఏంటిది అంటే టాటూ వేయించుకోవడం. సో ఇవి నాకు ఈరోజు పెట్టిన టాస్క్స్. ఈ టాస్క్లో నాకు ముందు చెప్పినట్టే ఒక 2 టాస్క్లు అయితే మాత్రం నాకు కొంచెం ఆలోచించాల్సినవి, కొంచెం డెసిషన్ తీసుకోవాలంటే కొంచెం ఆలోచించి తీసుకోవాల్సినవి. సో అది తీసుకోవాలా వద్దా అని అయితే మనం ఫస్ట్ ఒక ఆలోచన చేసి తీసుకోవాలి అనేటట్టుగా నాకు అనిపించినవి ఈ 2 టాస్క్లు. సో మిగతావి మనం ఎప్పుడు కొంచెం బిగ్ బాస్లో చూస్తున్న దానిలాగే అయితే నాకు అనిపించింది. టాటూ వేయించుకోవడం కానీ, ఆ తర్వాత ఫుడ్ తినడం కానీ. సో కొంచెం డిఫరెంట్ ఏంటిది ఈ షోలో అని అంటే ఫుడ్ 10 మినిట్స్లో తినేసి ఒక 1 kg పెరగాలి అని అయితే కండిషన్ పెట్టారు. సో అది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇవాళ జరిగిన అగ్ని పరీక్ష షోలో. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటిది అని అంటే ఈ 5 మెంబర్స్ని కొంతమంది జడ్జెస్ సెలెక్ట్ చేశారు, కొంతమంది అపోనెంట్స్ని వాళ్ళే కూడా సెలెక్ట్ చేసి తీసుకున్నారు. సో ఈరోజు జరిగిన ఎపిసోడ్ చూసుకుంటే ఫస్ట్ వచ్చిన టాస్క్ ఏంటిది అని అంటే ఒక సైడ్ పార్టీషన్ మాత్రమే హెయిర్ని షేవ్ చేసుకోవాలి అని చెప్పి. సో ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఆ హాఫ్ హెడ్ని అయితే షేవ్ చేసుకుంది హరీష్ గారు. సో హరీష్ గారు హౌస్లోకి ఫస్ట్ కంటెస్టెంట్గా కన్ఫర్మ్ అయిపోయారు. ఈ రోజు ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్, ఐ మీన్ ఫ్రమ్ ఆన్ హోల్డ్ నుంచి కన్ఫర్మ్ అయ్యే ప్లేసెస్లోకి ఎవరు ఫస్ట్ వచ్చారు అని అంటే హరీష్ గారు ఈరోజు. ఆ తర్వాత జరిగిన టాస్క్ ఏంటిది అని అంటే టాటూ టాస్క్. సో ఈ టాటూ టాస్క్ ఫస్ట్ ఏమని చెప్పారు అని అంటే ఇట్స్ జస్ట్ ట్విస్టింగ్. ముందు పిలిచిన తర్వాత ఏం చెప్పారంటే టాటూ వేయించుకోవాలి కానీ 4 హెడ్ మీద వేయించుకోవాలి అని చెప్పారు. సో ఈ 4 హెడ్ మీద వేయించుకోవాలి అని అనగానే ఊర్మిళ అని ఉన్నారు కదా తన మోడల్. సో 4 హెడ్ మీద లైఫ్ లాంగ్ ఉండిపోయేలాగా చేయించుకోవడం అయితే అది కష్టం, సో నేను ఈ ఛాలెంజ్ నుంచి వెళ్ళిపోతాను అని చెప్తారు. కానీ శ్రీజ అని ఉన్నారు కదా ఆవిడైతే నేను చేస్తాను అని చెప్పి తీసుకుంటారు. కానీ అది యాక్సెప్ట్ చేసిన తర్వాత శ్రీముఖి గారు ఏమంటారంటే యాక్చువల్లీ టాటూనే కానీ 4 హెడ్ మీద కాదు చేతి మీద అని చెప్పి చేతి మీద ఐ లవ్ బిగ్ బాస్ అనేది వేపిస్తారు. సో అక్కడ జస్ట్ ఏం చేశారంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ డేర్నెస్ని సెలెక్ట్ చేశారనమాట. యాక్చువల్గా ఇవాళ జరిగిన ఆ ఎపిసోడ్కి నేమే వచ్చేసి డేర్ ఆర్ డై. సో వాళ్ళు ఇచ్చిన టాస్క్ని మనం డేర్ చేసి దాన్ని కంప్లీట్ చేసిన వాళ్ళే ఈరోజు ఆ టాప్ 15లో చేరుకోవడానికి వెళ్తారనమాట. ఫస్ట్ అది ఆన్ హోల్డ్లో ఉన్న దానిలో నుంచి టాప్ 15లోకి. సో ఇది సెకండ్ టాస్క్. సో టాటూ అయితే ఐ లవ్ బిగ్ బాస్ అని చెప్పి టాటూ వెయిట్ చేసుకుంటారు. శ్రీజ కూడా సెకండ్ కంటెస్టెంట్ ఇవాళ జరిగిన ఎపిసోడ్లో ఫ్రమ్ ఆన్ హోల్డ్ నుంచి కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్లోకి వచ్చిన వాళ్ళు. సో నెక్స్ట్ జరిగింది ఏంటిది అని అంటే ఫుడ్. సో ఈ ఫుడ్ కూడా మనం తినమని చెప్పారు. ఆ ఫుడ్ తినడానికి కూడా 10 మినిట్స్ మాత్రమే టైం ఇచ్చి బిఫోర్ తినేదానికంటే ముందే ఫుడ్
ఆ వెయిట్ చూసుకొని 10 మినిట్స్ వాళ్ళు తినిన తర్వాత అది వెయిట్ చూసుకొని అప్పుడు 1 kg పెరిగిన వాళ్ళకి మాత్రమే ఇది కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్లోకి మేము పంపిస్తామని చెప్పారు. సో దీనిలో అయితే పవన్ గెలిచారు. 10 మినిట్స్లో తను 1 kg పెరిగారనమాట. సో అలాగా తను కూడా ఇవాళ టాప్ 15 కంటెస్టెంట్స్లో కూడా ఆయన జాయిన్ అయిపోయారు. సో ఇంకా మిగిలిన 2 టాస్క్లు ఏంటిది అని అంటే బెలూన్ బర్స్టింగ్. సో ఈ బెలూన్ బర్స్టింగ్కి కూడా ప్రియా అనే అమ్మాయి విన్ అయిపోయింది. బెలూన్ బర్స్టింగ్ అది యాక్చువల్గా ఏం చేశారు అని అంటే దానిలో 3 రౌండ్స్ పెట్టారు, బెస్ట్ ఆఫ్ 3. సో బెస్ట్ ఆఫ్ 3లో ఏమైంది అని అంటే సో ఫస్ట్ ఇద్దరు అమ్మాయిలే దీనిలో కాంపిటీటర్స్గా ఉంటారు. సో ఫస్ట్ 2 రౌండ్స్ అయిపోయేసరికి ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ అయితే ఉంటుంది. కానీ అది 3rd రౌండ్లో ప్రియా గారు పాయింట్ విన్ అయిపోయి ఆవిడ కూడా టాప్ 15 కంటెస్టెంట్స్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు లాస్ట్ ఉన్న టాస్క్ ఏంటిది అని అంటే మనీ ట్రాన్స్ఫర్. సో ఈ మనీ ట్రాన్స్ఫర్కి ఎవరెవరు ఉంటారు అని అంటే షకీబ్ అండ్ ఆ తర్వాత కల్కి. సో వీళ్ళిద్దరికి ఇది కాంపిటీటర్స్ లాగా ఉంటారు ఈ టాస్క్లో. సో ఈ టాస్క్ ఏంటిది అని అంటే ర్యాండమ్గా కాంటాక్ట్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఒకరికి వాళ్ళ ఇష్టం వాళ్ళు కాల్ చేసి ఏంటి విషయం ఏది అని చెప్పకుండా ఎవరైతే మ్యాక్సిమం అమౌంట్ డిపాజిట్ చేసుకుంటారో వాళ్ళ అకౌంట్లోకి వాళ్ళు విన్నర్. ఈ డేర్ని కంప్లీట్ చేసేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే టాప్ 15లోకి వెళ్తారు అనేది అయితే టాస్క్ అనమాట. సో దానిలో కల్కి గారు వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి 90,000 డిపాజిట్ చేయించుకుంటారు 2 ఇన్స్టాల్మెంట్స్లో. షకీబ్ గారు కూడా 2 ఇన్స్టాల్మెంట్స్లో యాక్చువల్గా సెకండ్ ఛాన్స్ ఇస్తారు. 2 ఇన్స్టాల్మెంట్స్లో 10,000 అండ్ 50,000 60,000 చేయించుకుంటారు అనమాట. సో అలాగా కల్కి కూడా టాప్ 15లో ప్లేస్ దక్కించుకొని ఇప్పుడు టాప్ 15లో ఉన్నారు. సో ఇలాగా ఆల్రెడీ సెలెక్ట్ అయిన 6 మెంబర్స్ ప్లస్ ఈరోజు డేర్ని యాక్సెప్ట్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఆ 5 మెంబర్స్ మొత్తం కలిపి 6 + 5 11 మెంబర్స్ టాప్ 15 కామనర్స్ లిస్ట్లో సెలెక్ట్ అయిపోయి కన్ఫర్మ్ అయిపోయి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారనమాట. సో రిమైనింగ్ ఉన్న 4 పొజిషన్స్కి మాత్రమే మనకి నెక్స్ట్ ఎపిసోడ్స్లో టాస్క్లు జరిగి దానిలో ఎవరైతే విన్ అయ్యి డేర్ని యాక్సెప్ట్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో వాళ్ళే మనకి ఆ 4 ప్లేసెస్ని ఫిల్ చేసి టాప్ 15 ఎవరు అవుతారో అని కూడా మనం చూడొచ్చు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో జరిగిన ఇదంతా చూసుకుంటే లాస్ట్లో యాక్చువల్గా షకీబ్ గారికి ఒక డౌట్ వస్తుందన్నమాట. లైక్ నాకు ఇది నెంబర్ గేమ్ అని తెలియకపోయింది, తెలిసినట్టే నేను ఇంకొంచెం మంచిగా ఆడేవాడిని ఏమో అన్నట్టు కొంచెం డౌట్ రైజ్ చేస్తారు. సో అక్కడ కొంచెం శ్రీముఖి గారు కూడా ఇక్కడ ఏమైనా అన్ఫేర్ గేమ్ జరిగిందా, యాక్చువల్గా ఇద్దరికి ఒకటే చెప్పాము అది ఇది అని మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న అందరినీ అడుగుతారనమాట ఏమైనా అన్ఫేర్ జరిగిందా అని చెప్పి. అప్పుడు శ్రీజ గారు మాత్రం చెయ్యి ఎత్తి అవును అన్ఫేర్ అయితే జరిగిందని నాకు అనిపిస్తుంది అని చెప్పి వచ్చి చెప్తారన్న అన్ఫేర్ అయితే జరిగింది అని చెప్తారు. కానీ అప్పుడైతే డిస్కస్ చేయరు కానీ నవదీప్ గారు మళ్ళీ ఇద్దరిని పిలిపించి అడుగుతారనమాట. సో అప్పుడు షకీబ్ గారిని శ్రీజ గారిని పిలిచి అడిగినప్పుడు షకీబ్ గారు ఏమంటారనంటే నేను యాక్చువల్గా కన్ఫ్యూజ్ అయినట్టున్నాను అని ఒప్పుకొని ఆయన వెళ్ళిపోయి కూర్చుంటారు. కానీ శ్రీజ అనే అమ్మాయి అయితే ఆవిడ ఏమని చెప్తుంది అని అంటే మీరు యాక్చువల్గా ఇది ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాళ్ళు అన్న విషయాన్ని మీరు కరెక్ట్గా అతనికి కన్వే చేయలేదు, అక్కడ మేబీ తను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అది ఇది అని చెప్తారనమాట. కానీ ఈ విషయం నా పర్స్పెక్టివ్గా ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అని అంటే జస్ట్ ఇద్దరిని పిలిచి మనీ డిపాజిట్ చేయించుకోవాలి అని టాస్క్ ఇచ్చినప్పుడే మనకు అక్కడ విషయం అర్థమైపోవాలి. ఏంటిది మనీ జస్ట్ డిపాజిట్ చేసుకునేది టాస్క్ అయి ఉండదు, ఇద్దరిని పెడితే మనీ డిపాజిట్ చేసుకోవాలంటే ఎవరు ఎక్కువ చేసుకుంటున్నారు అనేది ఇట్స్ జస్ట్ బేసిక్ థింగ్. దానిలో మనం ఇది లోపలికి వెళ్ళి డీప్గా ఆలోచించి చెప్పాల్సినంత అవసరం అయితే లేదు. ఇది మినిమం బేసిక్ థింగ్, ఇదేం లేదు, ఇంకా వేరే విషయం ఏం లేదు అక్కడ కాంపిటీషన్ చూడడానికి. ఇద్దరికి డబ్బులు ఎవరైతే ఎక్కువ డిపాజిట్ చేసుకుంటారో అదే. సో అక్కడ శ్రీజ గారు ఊరికే అవసరం లేకుండానే అది కొంచెం ఓవర్గా రియాక్ట్ అయినట్టయితే నాకు అనిపించింది. ఈవెన్ నవదీప్ గారు కూడా అదే కొంచెం క్లారిటీ ఇచ్చి పంపించేస్తారనమాట. సో ఇప్పుడు ఈ టాప్ 11 కంటెస్టెంట్స్ టాప్ 15లో ఉన్న టాప్ 11 కంటెస్టెంట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయారనమాట. సో మనం ఇంకా 4 కంటెస్టెంట్స్ ఎవరు అని తెలియాలంటే మనం వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్స్ని మనం చూడాలి. సో ఇప్పటి వరకు అయితే ఇప్పుడు వీళ్ళైతే ఉన్నారు. సో అందరూ కన్ఫర్మ్ అయిన తర్వాత దెన్ వీ విల్ సీ ద టాప్ 15 లిస్ట్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్ అండ్ సో క్యూరియస్ ఆల్సో టు సీ ద నెక్స్ట్ ఎపిసోడ్ టు ఫైండ్ అవుట్ హూ ఆర్ ఆల్ ద నెక్స్ట్ 4 contestants into the top 15 list. So to always సో ఇలాంటి అప్డేట్స్, క్లియర్ వీడియో అండ్ క్లియర్ ఒపీనియన్ ఆన్ దిస్ బిగ్ బాస్ షో మీరు చూడాలి అని అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి. అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్, సైనింగ్ ఆఫ్.